విశాల్ తన తల్లిదండ్రులకి ఒక్కగానొక్క సంతానం. ఇవాళ 3 సంవత్సరాల తరువాత తను తన ఎంఏ చదువుని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగొచ్చాడు. నా కొడుకు విశాల్ వచ్చేశాడు. తల్లి నుదుటి మీద ముద్దు పెడుతుంది. తండ్రి తనని హత్తుకుంటాడు. తను తన తల్లిదండ్రుల్ని కలిసి చాలా సంతోషిస్తాడు. తను వాళ్లతో బోలెడన్ని కబుర్లు చెప్తాడు. నా కొడుకు ఎంఏ క్లియర్ చేశాడు. ఇప్పుడు ఏదైనా ఒక మంచి ఉద్యోగం చేసి ఈ ఇంటిని భవనంలా నువ్వే మార్చాలి. అలాగే నాన్న, నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది. ఆ తర్వాత నీ ప్రతికలను నిజం చేస్తాను. కాసేపు మాట్లాడుకున్న తరువాత విశాల్కి ఒక కాల్ వస్తుంది. నాన్న, నేను ఫోన్ మాట్లాడొస్తాను. విశాల్ మేడ మీదకు వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. విశాల్, నువ్వు రేపు ఖచ్చితంగా ఢిల్లీకి వస్తున్నావు కదా? అవును, ఇల్లు నాకు ఇంటర్వ్యూ ఉంది కదా. విశాల్ మేడ మీద నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. తన ఎదురింటి మేడ మీద తనకి ఒక అమ్మాయి నిలబడి కనిపిస్తుంది. తను విశాల్ని ఎంతో దీర్ఘంగా చూస్తూ ఉంటుంది. సరే సరే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. విశాల్ కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత తను కూడా ఆ అమ్మాయి కళ్లలో కళ్ళు పెట్టి చూడటం మొదలు పెడతాడు. తన కళ్ళు నీలిరంగులో ఉంటాయి. తన మొహం చాలా అందంగా ఉంటుంది. తను మొహం మీద చిరునవ్వుతో విశాల్ని చూస్తూ ఉంటుంది. బాబూ విశాల్, డిన్నర్ రెడీగా ఉంది, కిందకి రా. మమ్మీ, వస్తున్నాను. సమాధానం చెప్పి విశాల్ తిరిగి చూస్తాడు. కాని అప్పుడు మేడ మీద ఎవ్వరూ లేరు. తను ఎక్కడికి మాయమైపోయింది? అలా అనుకుని విశాల్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత డిన్నర్ చేసి పడుకుంటాడు. మరుసటి రోజు మధ్యాహ్నం విశాల్ ఇంటి నుండి బయలుదేరతాడు. బాబు, ఇంటర్వ్యూని ఫేస్ చెయ్యి. నువ్వు కొంచెం కూడా కంగారు పడకు. నువ్వు సాధిస్తావు. అలాగే నాన్న. ఐ లవ్ యూ మామ్, డాడ్. ఆ మాట చెప్పి విశాల్ అక్కడ్నుంచి బయలుదేరతాడు. సుమారు 8 గంటలు ప్రయాణం చేసిన తరువాత 9 గంటలకి ఢిల్లీకి చేరుకుంటాడు. వచ్చేసావా మై డియర్? తరుణ్ తనని హత్తుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అరే తరుణ్, నీతో ఎంతసేపు మాట్లాడినా సరిపోదు. కానీ నేను ఇంటర్వ్యూకి ఏర్పాట్లు చేసుకోవాలి. అరే, ఏర్పాట్లు చేసుకోవచ్చులే, ఎందుకంత స్ట్రెస్ అవుతున్నావు? కాస్త భయంగా కూడా ఉంది. విశాల్ తన గదిలోకి వెళ్తాడు. తాను 1 గంట వరకు ఏర్పాట్లు చేసుకుంటాడు. ఆ తర్వాత నిద్రపోతాడు. తరుణ్ ఆ టైంలో హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంటాడు. అప్పుడే గదిలో లైట్ ఆఫ్ అవుతుంది. అరే, ఈ లైట్ ఎందుకు ఆఫ్ అయిపోయింది? ఇన్వర్టర్ ఎందుకు ఆన్ అవ్వలేదు? తను సోఫాలో ఉన్న తన మొబైల్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే తన చేతిని ఎవరో పట్టుకుంటారు. ఎవరది? తనకి చీకట్లో అసలేమీ కనిపించలేదు. ఒక నీడ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఆ నీడ తన చేతిని తన నోటిలో పెట్టుకుంటుంది. వదులు వదులు! అంతలో తను సోఫాలో నుంచి కింద పడిపోయి స్పృహ కోల్పోతాడు. మరుసటి రోజు ఉదయం విశాల్ నిద్రలేస్తాడు. తను ఆశ్చర్యపోతాడు. తను చూసేసరికి తన ఇంట్లో ఉంటాడు. నేను ఢిల్లీలో తరుణ్ ఫ్లాట్లో కదా పడుకున్నాను. మరి నేను ఇక్కడెందుకు లేచాను? తను గదిలో నుంచి బయటికొచ్చి మెట్ల మీద నుంచి కిందకు దిగుతాడు. తన పేరెంట్స్ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. చూస్తూ ఉండు, ఇప్పుడు మన విశాల్ జాబ్ చేసి సక్సెస్ఫుల్ పర్సన్గా మారుతాడు. అప్పుడే వాళ్ళిద్దరూ చూసేసరికి విశాల్ తన గదిలో నుంచి మెట్లు దిగి బయటికి వస్తాడు. అరే విశాల్, నువ్వు నిన్న ఢిల్లీకి బయలుదేరి వెళ్ళావు కదా, ఎప్పుడు తిరిగొచ్చావు? మమ్మీ, నాకేమీ అర్థం కావడం లేదు. నేను ఢిల్లీకి చేరుకున్నాను కూడా. తరుణ్ కలిసి తన ఫ్లాట్లో ఇంటర్వ్యూకి ఏర్పాట్లు కూడా చేసుకున్నాను. అక్కడే పడుకున్నాను. కానీ ఇప్పుడు కళ్ళు తెరిచేసరికి ఇక్కడున్నాను. బాబు, నీకు ఇక్కడ ఉండాలనుకుంటే ఉండొచ్చు. నువ్వు ఎప్పుడు బాగా ఫీల్ అవుతావో అప్పుడే వెళ్ళు. కానీ ఇలా అబద్ధాలు చెప్పకు. లేదు నాన్న, ఉండండి, నేను ఇప్పుడే తరుణ్తో మాట్లాడొస్తాను. తను తరుణ్కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. బాబు తరుణ్, మా విశాల్ నిన్ను కలిశాడా? అవును అంకుల్, కలిశాడు, నిద్రపోయాడు. కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకు తెలియదు. నువ్వు తన మొబైల్ నుంచి ఎలా మాట్లాడుతున్నారు? తను మా ఊర్లో ఉన్నాడు, మా ఇంట్లో. ఏంటి, అదెలా సాధ్యం అవుతుంది? తను ఏదో ఫ్లైట్ పట్టుకుని తిరిగి వచ్చేసినట్టున్నాడు. లేకపోతే మేము లేవడానికి ముందే తను ఎక్కడికి ఎలా వస్తాడు? నాన్న, అటువంటిది ఏమీ లేదు. తరుణ్, నేను ఫ్లైట్ ఏం పట్టుకొని రాలేదు. నువ్వు ఇవాళ నీకు ఇంటర్వ్యూ ఉందన్నావు కదా, మరి ఎందుకు పారిపోయావు? పైగా రాత్రిపూట చీకట్లో ఎందుకు నన్ను అలా చేసావు? నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? నిన్న రాత్రి నువ్వు చీకట్లో నా చేతిని బాగా కొరికేవు.
ఆ తర్వాత స్పృహ లేకుండా చేశావు. నువ్వు అల్లరివాడివే, కానీ ఇటువంటి అల్లరి చేస్తావని నేను అనుకోలేదు. అరే నేనెందుకు అలాంటి పనులు చేస్తాను? ఖచ్చితంగా నీ ఫ్లాట్లో ఏదో గందరగోళం ఉంది. లేదు, నేను ఇక్కడ 2 ఏళ్లుగా ఉంటున్నాను, ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదు. అది ఖచ్చితంగా నువ్వే. తన మాటలు విన్న తర్వాత విశాల్కి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. తనకి ఇంటర్వ్యూ టైం అయిపోయింది. అందుకని ఇప్పుడు తను మళ్ళీ ఇంటర్వ్యూని రీషెడ్యూల్ చేసుకుంటాడు. రాత్రికి డిన్నర్ చేసిన తరువాత తను మళ్ళీ మేడ మీదకి తిరగడానికి వెళ్తాడు. ఇవాళ కూడా తనకి ఎదురుగా మేడ మీద అదే అమ్మాయి కనిపిస్తుంది. తను రైలింగ్కి దగ్గరగా వెళ్తాడు. ఇవాళ ఆ అమ్మాయి తనని ప్రశ్నిస్తుంది. మీరు నిన్న మేడ మీదకి ఎందుకు రాలేదు? ఎక్కడికి వెళ్లారో ఏంటోనని నేను అనుకుంటూ ఉన్నాను. మొదటిసారి అంత అందమైన అమ్మాయి నోటి నుండి అటువంటి మాటలు విన్నాక విశాల్ కాస్త షాక్కి గురవుతాడు. ఆ తర్వాత తన పెదవుల మీద చిరునవ్వుతో ఇలా అంటాడు. నేను జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను, కానీ రాత్రికి రాత్రే ఇక్కడికి తిరిగి ఎలా వచ్చానో నాకు అర్థం కావడం లేదు. నువ్వు బయటికి వెళ్లడం అవసరం అంటావా? నువ్వు ఇదే ఊర్లో జాబ్ చెయ్యొచ్చు కదా. అరే లేదు లేదు, ఇక్కడ జాబ్ చేస్తే అంత శాలరీ ఎలా వస్తుంది? నేను చేయలేను. ఆ అమ్మాయి దానికి సమాధానంగా ఇంకేమీ మాట్లాడలేదు. తను పూర్తిగా మౌనంగా ఉండిపోతుంది. ఏమైంది నువ్వు? అంతలో విశాల్ మొబైల్ మోగుతుంది. తను చూసేసరికి ఆ కాల్ తరుణ్ దగ్గర నుంచి వస్తుంది. తరుణ్, ఎలా ఉన్నావు? నా చేతి మీద నీ పళ్ళగట్లు పడ్డాయి కదా, అవి ఇంకా పోలేదు. అరే నేనెందుకు నీ చేతిని కొరుకుతాను? ఇంతకు నువ్వు ఇక్కడికి వస్తున్నావా, లేకపోతే నేను వేరే పీజీని ఎత్తుక్కునేదా? లేదు లేదు, నేను ఉదయాన్నే వస్తాను. విశాల్ మాట్లాడిన తరువాత ఎప్పుడైతే కాల్ కట్ చేస్తాడో ఆ అమ్మాయి మళ్ళీ అక్కడి నుంచి మాయమైపోతుంది. ఈ అమ్మాయి చాలా విచిత్రంగా ఉంది. మరుసటి రోజు సాయంత్రం మళ్ళీ విశాల్ తన అమ్మా నాన్నలకి బాయ్ చెప్పి బయలుదేరతాడు. 8 గంటలు ప్రయాణం చేసిన తర్వాత తను ఢిల్లీకి చేరుకుంటాడు. తరుణ్ని కలిసి చూసేసరికి తన చేతి మీద కట్టుకట్టి ఉంటుంది. అరే నీ చెయ్యి ఇంకా నయం కాలేదా? లేదు, మళ్ళీ నువ్వు నన్ను కొరక్కు. అరే నీ చెయ్యి నేనెందుకు కొరుకుతాను? నువ్వే చెప్పు. అయితే నీతో ఇదే దెయ్యాన్ని తీసుకొచ్చుంటావు, అదే కొరుకుంటుంది కదా. ఆ మాట విని విశాల్ నవ్వుతాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ రూమ్స్ లోకి వెళ్లిపోతారు. నాకెందుకు విశాల్ చెప్పేది నిజమేనా అనిపిస్తుంది, కానీ ఒకవేళ తను కాకపోతే ఇంకెవరు? తను లైట్స్ ఆఫ్ చేస్తాడు. ఆ తర్వాత పడుకుంటాడు. ఇక గదిలో ఒక చిన్న ల్యాంప్ వెలుగుతూ ఉంటుంది. దాని చిన్న వెలుగులో తను చూసేసరికి అదే అమ్మాయి భయంకరమైన మొహంతో తన కళ్లల్లో నిప్పురవ్వల్ని నింపుకుని తరుణ్ దగ్గరికి వస్తుంది. తనని చూసేసరికి తరుణ్కి భయం వేస్తుంది. తను తరుణ్ నోట్లోకి చెయ్యి దూరుస్తుంది. ఆ తర్వాత తన తలను శరీరం నుండి వేరు చేస్తుంది. మరుసటి రోజు ఉదయం విశాల్ కళ్ళు తెరిచేసరికి తనకి మతిపోతుంది. తను మళ్ళీ ఈసారి కూడా ఝాన్సీలో తన ఇంట్లోనే ఉంటాడు. అసలు నాకు ఏం జరుగుతుంది? తను వెంటనే తన మొబైల్ నుండి తరుణ్కి కాల్ చేస్తాడు. హలో తరుణ్, ఇన్స్పెక్టర్ మాధవ్ హియర్. మీరు తరుణ్కి ఏమవుతారు? అది నేను తన స్నేహితుడిని. తను ఏం చేశాడు? తనేం చేయలేదు, కానీ రాత్రి తనని ఎవరో హత్య చేశారు. ఆ కబురు వినగానే విశాకి చాలా పెద్ద షాక్ తగులుతుంది. తను తన గదిలో నుంచి తన పేరెంట్స్ దగ్గరికి వెళ్తాడు. అరే విశాల్, నువ్వెప్పుడొచ్చావు? నాన్న, నాకు అసలు చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. తను తన పేరెంట్స్కి జరిగిందంతా చెప్తాడు. వాళ్ళు ఆలస్యం చెయ్యకుండా వెంటనే గుళ్ళో ఉన్న ఒక సాధువు దగ్గరికి తీసుకువెళ్తారు. బాబు, నాకు కాస్త నెమ్మదిగా చెప్పు, అసలు నీకు ఏమైంది? బాబా, నేను 2 సార్లు ఢిల్లీలో నా ఫ్రెండ్ ఫ్లాట్లో పడుకున్నాను, కానీ లేచేసరికి మా ఇంట్లో ఉంటున్నాను. నిన్న రాత్రి నా స్నేహితుడిని హత్య చేశారు. 11:45 నేను తన ఫ్లాట్లో పడుకున్నాను. సరిగ్గా 12 గంటలకు తను చనిపోయాడు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 12:15 నా మొబైల్ లొకేషన్ ఈ ఊర్లో చూపిస్తుంది. అరగంటలో నేను అసలు ఢిల్లీ నుంచి మా ఇంటికి అసలు ఎలా చేరుకుంటాను, అది నిద్రపోతున్నప్పుడు. సాధువు తన మాటలు విని ఆలోచిస్తాడు. ఆ తర్వాత, మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా పెళ్లి కాని అమ్మాయి అకారణంగా చనిపోయిందా?
లేదు బాబా, అటువంటిది ఏమీ లేదే. మీరు ఎందుకు అలా అడుగుతున్నారు? పంతులు గారు, తనకు తెలియదు. తను ఇంటికి రావడానికి ముందు సరిగ్గా మా ఇంటికి ఎదురుగా ఉన్న ఒక స్టూడెంట్ చనిపోయింది. తనని ఎవరు చంపారో తెలియదు. అది వినగానే విశాల్ ఆశ్చర్యంగా అడుగుతాడు. కానీ నాన్న, ఆ ఇంటి మేడ మీద రోజు ఒక అమ్మాయిని చూస్తున్నాను. తను నన్నే చూస్తూ ఉంటుంది, విచిత్రంగా మాట్లాడుతూ ఉంటుంది. అసలు తనెవరు? నాకంతా అర్థమైంది. ఆ అమ్మాయి ఆత్మ అకాల మృత్యువు కారణంగా అక్కడే తిరుగుతుంది. తను నిన్ను చూసి నిన్ను ఇష్టపడింది. తను నిన్ను తన నుండి దూరంగా పంపించాలనుకోవడం లేదు. తన ప్రేమలో ఎంత శక్తి ఉందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా తను నువ్వు నిద్రపోయిన తర్వాత నీ ఇంటికి తిరిగి తీసుకొస్తుంది. ఆ తర్వాత నీతోనే పడుకుంటుంది. ఇదెలా సాధ్యమవుతుంది? నేను నమ్మలేకపోతున్నాను. నమ్ముతావు. ఇవాళ రాత్రికి నువ్వు నీ గదిలోకి వెళ్ళు, కానీ నిద్రపోతున్నట్టు నాటకం ఆడు. నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. ఒకవేళ అది పనిచేస్తే అప్పుడు నీ సమస్య దూరం అవుతుంది. ఆ రోజు రాత్రి విశాల్ తన గదిలోకి వెళ్తాడు. బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంటాడు. గదిలో ఒక చిన్న బల్బు మాత్రం వెలుగుతూ ఉంటుంది. కాసేపటి తరువాత ఆ గదిలో గాలులు వీస్తాయి. ఆ గాలి ఆ అమ్మాయి ఆకారాన్ని తీసుకుంటుంది. తను విశాల్ని చూసి నవ్వుతుంది. ఆ తర్వాత తన దగ్గరికి వెళ్లి పడుకుంటుంది. తర్వాత తన గుండెల మీద చెయ్యి పెడుతుంది. అప్పుడే ఉన్నట్టుండి తన చేతికి ఏదో తగులుతుంది. తను చూసేసరికి అది హనుమంతుడి లాకెట్. అది విశాల్ మెడలో ఉంటుంది. తను ఎంతో వేగంగా అక్కడ్నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. తర్వాత విశాల్ కూడా లేస్తాడు. నువ్వు ఎందుకు నా వెంట పడుతున్నావు? నన్ను ఇంటి నుంచి ఎందుకు దూరంగా పోనీయటం లేదు? విశాల్, నన్ను చూసి భయపడకు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ లాకెట్ని నీ మెడలో నుంచి తీసి పారి. నేను నిన్ను ప్రేమించడం లేదు. నువ్వు ఒక ఆత్మవి, నేను మనిషిని. దయచేసి నువ్వు నన్ను వదిలే. అంతలోనే ఆ అమ్మాయి గొంతు గంభీరంగా మారిపోతుంది. మొహం కూడా భయంకరంగా మారుతుంది. వెళ్ళిపోతాను. ముందు నువ్వు ఆ లాకెట్ని తీసిపారే. అంతలో తలుపు తెరుచుకుంటుంది. విశాల్ పేరెంట్స్తో పాటు ఆ పంతులుగారు చేతిలో గంగాజలంతో లోపలికి వస్తారు. ఇక నువ్వు ఆ అబ్బాయిని విసిగించలేవు. వెళ్ళిపో తన జీవితంలో నుంచి దూరంగా. ఆ మాట అన్న వెంటనే పంతులుగారు గంగాజలాన్ని గదిలో అన్ని వైపులా చల్లుతారు. లేదు. ఆ తర్వాత సరిగ్గా తన ఎదురుగా నిలబడి హనుమాన్ చాలీసా చదవటం మొదలు పెడతారు. ఆగు బాబా, ఆగు. ఆ ఆత్మ కాసేపు అరుస్తుంది. ఆ తర్వాత పొగలా మారి గాలిలో కలిసిపోతుంది. బాబు విశాల్. ఇక తను ఈ గదిలోకి రాలేదు. ఈ లాకెట్ నీ మెడలో ఉన్నంతకాలం తను నీ దగ్గర కూడా రాలేదు. 40 రాత్రుల తర్వాత తన ప్రభావం నీ మీద నుంచి పూర్తిగా అంతమైపోతుంది. విశాల్ మరుసటి రోజు ఢిల్లీకి వెళ్తాడు. ఒకరోజు రాత్రి అక్కడ గడుపుతాడు. ఇక ఈసారి తను ఢిల్లీలోనే ఉంటాడు. తనకి ఢిల్లీలోనే జాబ్ వస్తుంది. కాని ఇవాళ్టికి రాత్రివేళ ఇంటి మేడ మీద ఆ అమ్మాయి ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. తను అక్కడ్నుంచి విశాల్ ఇంటి మేడ మీదకు చూస్తూనే ఉంటుంది. ఏదో ఒకరోజు విశాల్ తనకి తన మేడ మీద మళ్లీ కనిపిస్తాడేమోనని.